హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ సీక. వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. అండ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి, బిగ్ బాస్ హౌస్లో ఈరోజు డే 33. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్, ఒకవేళ ఈ వీడియో కింద మీకు చాలా స్లోగా అనిపించినట్లయితే 1.5x స్పీడ్లో పెట్టుకొని చూడండి. థ్యాంక్ యూ. నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి కొన్ని కన్వర్జేషన్ జరుగుతాయి. లైక్ ఆదిత్యం ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్లో ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది అనేది మాట్లాడుకుంటారు. ఆదిత్యం ఏ విధంగా ఎలిమినేట్ అయ్యారు, మణికంఠ ఏ విధంగా సేవ్ అయ్యాడు అనే దాని గురించి అందరూ మాట్లాడుకుంటారు. విష్ణు కానీ, యష్మి కానీ, తర్వాత నబీల్, మణి, వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. తర్వాత నెక్స్ట్ డే 33కి వచ్చేసి మార్నింగ్ మస్తీ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ మస్తీలో బిగ్ బాస్ ఒక సూపర్ టాస్క్ ఇస్తాడు, ముఖ్యంగా మణికంఠకి. టాస్క్ పేరు వచ్చేసి నేను చెప్పిందే జరుగుతుంది. దీంట్లో మణికంఠని పంతులుగా సెలెక్ట్ చేసుకొని హౌస్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి జాతకాలు చూడాలి, అది కూడా ఫన్నీ వేలో చూడాలని చెప్తారు. మణికంఠ మాత్రం ఈ విషయంలో గ్రేట్, ఎందుకంటే చాలా ఫన్నీగా అందరి పాయింట్స్ క్లియర్గా ఫన్నీ వేలో నవ్వు తెప్పించే విధంగా చెప్పాడు మణికంఠ. నబిల్ది కానీ, ప్రేరణ కానీ అందరూ కామన్గా ఏం అడిగారంటే క్వశ్చన్స్, మాకు ఎవరన్నా దొరుకుతారు లేదా బిగ్ బాస్ హౌస్లో, అంటే గర్ల్ ఫ్రెండ్ కానీ, బాయ్ ఫ్రెండ్గా కానీ బిగ్ బాస్ టైటిల్ విన్ అవుతామా లేదా, టాప్ 5లో ఉంటామా లేదా అనే దాని గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది. అండ్ మణికంఠ కూడా చాలా ఫన్నీ వేలో చాలా బాగా చెప్పాడు. నాకైతే బాగా అనిపించింది మణికంఠ చెప్పిన విధానం కానీ. సో గ్రేట్. తర్వాత ఇంకో ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళందరి జాతకాలు చెప్పిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చి వీళ్ళ హౌస్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కలిసి మనీకి ఇండివిజువల్గా జాతకం చెప్పాలని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. సో అందరు కూడా మణికంఠ యొక్క అందరు ఇండివిజువల్గా వచ్చి మణికంఠ జాతకం గురించి చెప్తారు. యష్మి చాలా ఫన్నీగా చేస్తుంది మణికంఠతోటి. సో ఇంతటితో ఈ టాస్క్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో యష్మిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తాడు. పిలిపించి ఎలా ఉంది హౌస్, ఏ విధంగా ఫీల్ అవుతున్నావు అని అడిగితే యష్మి అంటుంది, చాలా బాగున్నా, ఫుడ్ని మిస్ అవుతున్నా బాగా, నాకు ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు నేను ఫుడ్ బాగా తింటా, సో ఫుడ్ మిస్ అవుతున్నా అని యష్మి చెప్తుంది. తర్వాత బిగ్ బాస్ నచ్చిన హౌస్మేట్స్ ఎవరైనా అడిగినప్పుడు, సో అందరికీ తెలిసింది యష్మికి బాగా క్లోజ్ ఉన్న పర్సన్ బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా ఉన్నారంటే అది ప్రేరణ ఫస్ట్గా. కానీ అక్కడ యష్మి వచ్చేసి పృథ్వీ అండ్ నకిల్ ఇద్దరు పేర్లు చెప్తున్నారు. అంటే రీసెంట్గా వాళ్ళు క్లోజ్, ప్రియాంక సోనియా వెళ్ళిపోయిన తర్వాత యష్మి క్లోజ్ అయింది పృథ్వీ కానీ నిఖిల్ కానీ. సో యష్మి ప్రేరణ పేరు తీసుకోకుండా పృథ్వీ, నిఖిల్ అని చెప్తుంది. సో బిగ్ బాస్ ఎవరినైనా ఒకరి పేరే చెప్పాలంటే నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత ఆ ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతున్నా అని చెప్పి కొంతసేపు బాధపడుతుంది, ఏడుస్తుంది. తర్వాత బిగ్ బాస్ నిఖిల్ అండ్ మణికంఠ ఇద్దరి ఇంటి నుంచి ఫుడ్ వచ్చిందని, కానీ ఒకరిదే మాత్రమే తీసుకోవాలా అని చెప్తాడు. సో యష్మి అన్డౌటెడ్లీ ఆలోచించకుండా నిఖిల్ది తీసుకుంటుంది ఫుడ్. అండ్ తర్వాత బిగ్ బాస్ వాళ్ళ ఇంటి నుంచి ఒక మెసేజ్ కూడా వచ్చింది. సో ఎవరికి ఇవ్వాలని చెప్తే అప్పుడు కూడా యష్మి నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. మణికంఠ గురించి అసలు ఆలోచించి బిగ్ బాస్ ఆయన కూడా అడుగుతాడు, ఒకసారి ఆలోచించాలని అనుకుంటున్నాం మణికంఠ గురించి అంటే కూడా అప్పుడు కూడా నిఖిల్నే సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పి నిఖిల్ ఫుడ్ తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత కొద్దిసేపటి తర్వాత యష్మి ఇంట్లోకి అంటే హాల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అందరూ నవ్వుతూ బాధపడుతూ ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు. చేసిన తర్వాత కొద్దిసేపటికి నిఖిల్ వాళ్ళ అమ్మగారు పంపించిన మెసేజ్ టీవీపై డిస్ప్లే చేస్తారు. అది చదువుకొని కొద్దిగా ఎమోషనల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత సెకండ్ కన్ఫెషన్ రూమ్కి పృథ్వీని పిలుస్తారు బిగ్ బాస్ పృథ్వీని కూడా సేమ్ క్వశ్చన్స్ అడుగుతాడు. లైక్ ఏ విధంగా ఇంట్లో ఏం నడుస్తుంది అంటే పృథ్వీ అంటాడు, రోలర్ కోస్టర్లా నడుస్తుంది లైఫ్ అని చెప్తాడు. ఇంట్లో ఎవరు బాగా ఇష్టమని అంటే అందరు ఇష్టమని చెప్పి నిఖిల్ అండ్ యష్మి అని చెప్తాడు. అక్కడ ఉన్న విష్ణుప్రియ ఫీల్ అవుతుంది అన్నట్టు. బిగ్ బాస్ అడుగుతాడు, ఇంకెవరినైనా మిస్ అవుతున్నావా, ఇంకెవరైనా ఇష్టమా అని అడిగితే గింత విష్ణుప్రియ నైనిక పేరు చెప్తాడు.
ఇష్టం లేని పర్సన్ ఎవరైనా అంటే కొంత మణికంఠ పేరు ముందు అందరు ఇష్టమే, కాకపోతే మణికంఠ ఇష్టం లేదని అప్పుడు చెప్తాడు. తర్వాత విష్ణుప్రియ ఇంటి నుంచి చికెన్ కర్రీ, నైనిక ఇంటి నుంచి ఇడ్లీ, సాంబార్, చట్నీ వచ్చిందని ఎవరిదైనా ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్తాడు. సో పృథ్వీ వచ్చేసి ఆలోచించి నైనికని సెలెక్ట్ చేసుకుంటాడు. విష్ణుప్రియ పృథ్వీ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళే కంటే ముందే చెప్తుంది, ఒకవేళ నాది వచ్చింది కదా అపోజిట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి బిగ్ బాస్ కూడా అడుగుతాడు. తర్వాత నైనిక మెసేజ్ టీవీపై డిస్ప్లే అవుతుంది, చదువుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఏదైతే ఇడ్లీ ఉందో అందరికి షేర్ చేస్తుంది నైని ఇంట్లో వాళ్ళందరితోటి. తర్వాత థర్డ్ పర్సన్ మణికంఠని పిలుస్తారు కన్ఫెషన్ రూమ్కి. ఎవరు బాగా ఇష్టం అంటే మణికంఠ నబిల్ పేరు తీసుకుంటారు. సో పృథ్వీ అండ్ యష్మి ఇద్దరి ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ ఉంటుంది. పృథ్వీ చికెన్ ఉంటుంది, యష్మిది సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. సో మణికంఠ పృథ్వీ ఫుడ్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత పృథ్వీ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత పృథ్వీ మెసేజ్ డిస్ప్లే అయినప్పుడు కొద్దిగా ఒక 5 seconds అట్లా యష్మి వాళ్ళ డాడీకి పంపించిన మెసేజ్ కూడా ప్లే అవుతుంది. వీళ్ళు ఫస్ట్ లైన్ చదువుతారు, చదివిన వెంటనే తర్వాత డిస్ప్లే మాయమైపోతుంది. తర్వాత నిఖిల్ కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు. నిఖిల్ కూడా సేమ్ క్వశ్చన్, ఏ విధంగా అంటే వాళ్ళ మదర్ తెచ్చిన ఫుడ్ మెసేజ్ వచ్చింది కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నామని బిగ్ బాస్ అడిగితే తేలిక అయినా కొద్దిగా అంటే ఫ్రీగా ఉన్నా అని చెప్తాడు నిఖిల్. అందరు ఇష్టమే అని చెప్తాడు, కానీ పృథ్వీ సోనియా ఎక్కువ ఇష్టం అని చెప్తాడు. ఇష్టం లేని పర్సన్ ఎవరంటే మణికంఠ పేరు చెప్తాడు. తర్వాత నిఖిల్ ముందు ప్రేరణ, నబిల్, సీత వీళ్ళ ముగ్గురు ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ ఐటెం ఉంటుంది. ప్రేరణ ఇంటి నుంచి పావ్ బాజీ వాళ్ళ హస్బెండ్ పంపించిన అది ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. సో నబిల్ ఇంటి నుంచి గులాబ్ జామున్ వాళ్ళ చిన్న తమ్ముడు యంగర్ బ్రదర్ మెసేజ్ ఉంటుంది. సీత ఇంటి నుంచి పులగం, పచ్చి పులుసు వాళ్ళ మమ్మీ చేసి పంపించింది ఉంటుంది. సో వీళ్ళ ముగ్గుట్లో నిఖిల్ ప్రేరణ అనేది సెలెక్ట్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత నబిల్ అండ్ సీత ఇద్దరు కొద్దిగా బాధపడి బెడ్రూమ్కి వెళ్ళి కొద్దిగా ఫీల్ అవుతారు, సాడ్గా ఉంటారు. తర్వాత పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, నైనిక వీళ్ళ ముగ్గురిని అండ్ గార్డెన్ ఏరియాలోకి బిగ్ బాస్ పిలిచి ఎవరిదైతే ఫుడ్ సెలెక్ట్ చేసుకోలేదో వాళ్ళ ఫుడ్ మొత్తం టేబుల్ పైన ఉంచి వీళ్ళందరిలో ఎవరిదైనా ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలా అని చెప్తారు. సో పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, నైనిక వీళ్ళందరూ కలిసి విష్ణు ఫుడ్ని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ సిస్టర్ పావని పంపించిన మెసేజ్ని కూడా డిస్ప్లే చేస్తారు. ఇంతతో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. ఎండ్లో అశ్విని హెయిర్ ఆయిల్ ఒక టాస్క్ ఉంటుంది, ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.